హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 63. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్లో వాయిస్ ఓవర్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాం. అండ్ ఇది రిక్వెస్టెడ్ వీడియో, సోనా ఎంటర్టైన్మెంట్ 6450 వాళ్ళు అడుగుతున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో దానికోసం నేను ఒక క్లిప్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఫేవరెట్ పేజ్లోకి వెళ్తున్నా. ఇక్కడ మనకి ట్రాక్స్ ఉన్నాయి. ఆడియో 1 అనేది ఇది ఈ వీడియో రిలేటెడ్ ఆడియో ట్రాక్. ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి ఇంకొక ట్రాక్ని యాడ్ చేయాలి. సో రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ ట్రాక్, నేను స్టీరియో సెలెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ ఆడియో 2 అనేది వచ్చింది. దీనికి రీనేమ్ ఇద్దాం. సపోజ్ నేను వివో అని ఇస్తా, వాయిస్ ఓవర్. ఓకే, ఇది ఏ ట్రాక్? A2ది, రైట్. సో ఇక్కడ రైట్ సైడ్ మిక్సర్లో A2 అని ఉంది కదా, ఇక్కడ నో ఇన్పుట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనం ఇన్పుట్ సెలెక్ట్ చేయాలి. అండ్ నాది USB కండెన్సర్ మైక్రోఫోన్, సో అది సెలెక్ట్ చేస్తున్నా. అండ్ VOL VOR వాయిస్ ఓవర్ లెఫ్ట్ రైట్, బికాజ్ మనం స్టీరియో సెలెక్ట్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ప్యాచ్, సో ఇక దీన్ని క్లోజ్ చేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ ఫర్ రికార్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి రికార్డ్ అని ఉంది కదా, రికార్డ్ అన్నప్పుడు మాత్రమే స్టార్ట్ అవుతుంది. రికార్డ్ స్టార్ట్ అయింది. వన్స్ మంది రికార్డింగ్ అయిపోయిన తర్వాత స్టాప్ అనాలి. సో ఓకే, స్టాప్. నెక్స్ట్ ఆర్ని ఆఫ్ చేస్తున్నా, క్లోజ్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇలా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. చాలా అంటే చాలా సింపుల్. సో వన్స్ మనకి వాయిస్ ఓవర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ క్లిప్ని మనం ఎడిట్ చేయొచ్చు. అంటే జస్ట్ ఈ ప్లేస్లో కావాలంటే ఈ ప్లేస్లో ఇలా మూవ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలానే కాకుండా క్లిప్ని కొంచెం కట్ చేయాలంటే ఎడిట్ పేజ్లోకి వెళ్ళేసి, సో నాకు ఇక్కడ కట్ అవ్వాలి. ఓకే, సో ఇలా క్లిప్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా మన వాయిస్ ఓవర్లో నాయిస్ రిడక్షన్ చేయాలంటే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి రీస్టోరేషన్, ఫేర్లైట్ ఎఫెక్ట్స్, నాయిస్ రిడక్షన్, ఇక్కడ ఆటో స్పీచ్ మోడ్ సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి. ఓకే, సో డావిన్సీ రిజాల్వ్లో ఇలా చాలా సింపుల్గా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు.